యుద్ధంలో విజయమో వీరమరణమో అనుకుని రంగంలో దిగేవాడు వీరుడు. యుద్ధ నియమాలను పాటిస్తూ శత్రువులను మట్టి కర్పించేవాడు యోధుడు. ఈ రెండు కాకుండా ప్రత్యర్థిని వెనుక నుండి దొంగ దెబ్బతీసి అదే విజయమని ప్రచారం చేసుకునేవాడు మూర్ఖుడు, అసమర్థుడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో అచ్చం ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కోలేక, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢీ కొట్టలేక పరోక్షంగా ఓటమిని అంగీకరించి తప్పుడు ప్రచారానికి తెగబడింది బీఆర్ఎస్ పార్టీ. ఆకాశమే హద్దుగా ఫేక్ ప్రచారాలకు తెరతీసింది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను తన నెత్తినేసుకున్నాడు. ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన మరుక్షణం నుండి జూబ్లీ హిల్స్ లోని తిష్టవేసి పార్టీ గెలుపు కోసం చిత్ర విచిత్రమైన విన్యాసాలు, సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు కేటీఆర్. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజల కోసం ఏం చేశారో ధైర్యంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్న కేటీఆర్ ను చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు చీకొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నోటాకు పడ్డ ఓట్లు కూడా తమ అభ్యర్థికి పడవని నిర్ధారించుకున్న రామారావు ప్రత్యర్థిపై తప్పుడు ఆరోపణలకు తెగబడ్డాడు. సాంకేతిక వాడకంలో కొద్దో గొప్ప అనుభవం ఉన్న కేటీఆర్ ప్రసార మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విష ప్రచారానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. జూబ్లీ హిల్స్ లో ఓటమి తప్పదని తెలుసుకున్న కేటీఆర్ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయాడు. సొంత అభ్యర్థి ప్రచారం కన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై నెగిటివ్ ప్రచారానికి రామారావు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కేటీఆర్ కు కల్లో కూడా కనిపించి కలవర పెడుతున్నట్లు ఆయన పనుల ద్వారా అర్థమవుతుంది. స్ఫూర్తివంతంగా తీసుకోవాల్సిన రాజకీయాలను కేటీఆర్ కలుషితం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ తో గత 10 ఏళ్ల పైశాచిక పాలన తప్ప చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అంతా అవినీతి, కుటుంబ పాలన, అడ్డంగా దోచుకోవటం, స్కీముల పేరుతో స్కామ్లు తప్ప మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర తప్ప గులాబీ పార్టీకి మిగిలింది ఏమీ లేదు. ఈ కఠోర వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జూబ్లీ హిల్స్ లో ఫేక్ ప్రచారానికి కేటుగాడు కేటీఆర్ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా అంతిమ ఫలితంలో గులాబీ పార్టీ అగాధంలో కూరుకుపోక తప్పదని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిరూపించబోతుంది.